జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కేంద్ర మంత్రుల ప్రచారం ఫలితాన్నిస్తుందా? ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 40 మంది ప్రచార రథ సారథుల్ని నియమించింది కాషాయ పార్టీ. కేంద్ర మంత్రుల సారథ్యంలో వారు జూబ్లీహిల్స్ గడ్డపై కాషాయ జెండా ఎగురవేస్తారా? సమిష్టి కృషితో ఈసారైనా లంకల దీపక్ రెడ్డిని గెలిపించుకుంటారా? లేకపోతే సార్వత్రిక ఎన్నికల్లో లానే చతికిల పడతారా? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కమలం పార్టీ ప్రచార హోరుకు సిద్ధమవుతోంది. బూత్ స్థాయి నుంచి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటోంది. కాస్త ఆలస్యమైన కమలం పార్టీ మళ్లీ లంకల దీపక్ రెడ్డి అభ్యర్థిగా అవకాశమిచ్చింది. ప్రచారంలో స్పీడ్ పెంచేందుకు కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే ప్రచారంలో దూకుడుగా వెళుతున్న కాంగ్రెస్, బీఆర్ఎస్లకు ముకుతాడు వేసేందుకు క్యాడర్ను తట్టిలేపుతోంది. కాంగ్రెస్ తరపున మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్లు జూబ్లీహిల్స్ ఇన్ఛార్జీలుగా దూకుడుగా ప్రచారం సాగిస్తున్నారు. ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితులను మానిటరింగ్ చేస్తూ సమస్యలను పరిష్కరిస్తూ కోఆర్డినేషన్తో ముందుకు అడుగులు వేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ సైతం మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని జూబ్లీహిల్స్ పరిధిలో విస్తృతంగా తిరుగుతున్నారు. కేసీఆర్ సైతం ప్రచారానికి వస్తున్నారని ప్రచారం చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ కమలం పార్టీ మాత్రం కేంద్ర మంత్రుల ప్రచారంపైనే గంపడాసలు పెట్టుకుంది. కేంద్ర మంత్రులతో పాటు రాష్ట్ర ముఖ్య నేతలు కలిసి ప్రచారాన్ని బూత్ లెవెల్లో ప్రతి ఇంటిని టచ్ చేసేలా విస్తృతంగా చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. గత ఉప ఎన్నికల్లో దుబ్బాక, హుజురాబాద్, మునుగోడుల్లో కాషాయ జెండా ఎగురవేసినట్టే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సత్తా చాటాలని పరివారులు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ ఉప ఎన్నికలో ఎలాంటి సెంటిమెంట్ కలిసిరాదని కాంగ్రెస్, బీఆర్ఎస్ల పాలనతో విసిగిపోయిన జూబ్లీహిల్స్ ప్రజలు బీజేపీకే పట్టం కడతారని బీజేపీ అంచనా వేస్తోంది. విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లి పాజిటివ్ ఫలితాలు సాధించుకునేందుకు ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగానే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారానికి స్టార్ క్యాంపెయినర్ల జాబితాను బీజేపీ రాష్ట్ర నాయకత్వం విడుదల చేసింది. ఈ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో 40 మందికి చోటు కల్పించింది. వారిలో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అర్జున్ రామ్ మేఘ్వాల్, కిషన్ రెడ్డి, బండి సంజయ్, శ్రీనివాస్ వర్మ ఉన్నారు. వారితో పాటు రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ, బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ కు చెందిన వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ను సైతం ప్రచార సారథులుగా నియమించింది. ఇక తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు 8 మంది ఎంపీలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్లకు చోటు కల్పించారు. కేవలం 3 ఎమ్మెల్యేలకు మాత్రమే ఈ జాబితాలో చోటు కల్పించారు. ఈ ఉప ఎన్నికల్లో సత్తా చాటి భవిష్యత్ ఎన్నికలకు లైన్ క్లియర్ చేసుకోవాలని ఆలోచనలు రాష్ట్ర బీజేపీ ఉంది. ఈ ఉప ఎన్నిక నెగ్గి భవిష్యత్ తెలంగాణలో ప్రత్యామ్నాయం బీజేపీననే సంకేతాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తోంది. అయితే ఇప్పటికే జిల్లాల పంచాయతీ నేతల మధ్య విభేదాలు, అధ్యక్షుడు రామచంద్రరావు ముందే ఫైటింగ్లకు దిగుతున్న సందర్భాలతో పాటు సంస్థాగతంగా బీజేపీ 1,00,000 సవాళ్లు ఎదుర్కొంటోంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో స్టార్ క్యాంపెయినర్ల ఊరేగింపులతో కాషాయ సేన అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తుందో లేదో చూడాలి.